బడ్జెట్ అలొకేషన్ ఉంది, అలొకేషన్ ప్రకారం స్పెండింగ్ లేదు, స్పెండింగ్ చేసినది ఎండ్ యూస్ కు ముట్టట్లేదు. తర్వాత బడ్జెట్ కు స్పెండింగ్ కు చాలా వ్యత్యాసం ఉంది. వ్యత్యాసానికి మళ్ళా స్పెండింగ్ మళ్ళా కామన్ మ్యాన్ కు రీచ్ అయ్యేది ఎవరికైతే ఎండ్ యూజర్ కు రీచ్ కావాలో అది రీచ్ కావట్లేదు. అదేవిధంగా నిన్న బడ్జెట్ కూడా ప్రసంగం 2 గంటలు ప్రసంగం అయింది. బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టి అలొకేషన్స్ లలో చాలా వ్యత్యాసం ఉంది. స్పెషల్ గా విద్యా రంగానికి మేము బీజేపీ పార్టీ తరఫున ఇప్పుడు కూడా 15% బడ్జెట్ లో అలొకేషన్ ఉండాలని కోరుతున్నాం. చాలా రోజుల నుంచి ప్రెస్ మీటింగ్ లో కానీ తర్వాత రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చాము. అయితే ఫైనల్ గా ఇప్పుడు 8% అలొకేట్ అయింది. వేరే స్టేట్ ఎక్కడైతే బీజేపీ రూల్ స్టేట్స్ అన్నిట్లో కూడా 14% to 18% ఉంది. కాబట్టి అదేవిధంగా విద్యా రంగము, మన హెల్త్, సొసైటీకి మెయిన్ 2 ఇంపార్టెంట్: విద్య, ఆరోగ్యము, వ్యవసాయం. వ్యవసాయ రంగాన్ని కూడా రైతులకు ఇచ్చిన హామీలు కానీ లేకుంటే వాళ్ళ పిఎం ఫసల్ బీమా కానీ ఏ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ అయ్యాయి. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి వాళ్ళు గొప్పగా చెప్పింది ఏమంటే పాత గవర్నమెంట్ ఒక 6,000 crores వరకు వాళ్ళు డబ్బులు తీసుకురాలేదు, కాబట్టి అది మేము పర్సూ చేసి ఆ 6,000 crores తెచ్చుకున్నామని చెప్పారు. అంటే స్టేట్ గవర్నమెంట్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కింద వచ్చే డబ్బులు వస్తున్నాయి, కానీ సెంట్రల్ గవర్నమెంట్ కి వచ్చిన స్కీమ్స్ ను సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు అని చెప్పట్లేదు. ఆ స్కీమ్స్ అన్ని వాళ్ళే చేసుకున్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఈ బడ్జెట్ చాలా అంటే బడ్జెట్ ప్రొజెక్షన్స్ కు రెవెన్యూ రిసీవ్స్ కు యాక్చువల్ పెండింగ్ చాలా డిఫరెన్స్ ఉంది. క్లారిటీ లేదు, ఫోకస్ లేదు, విజన్ లేదు. వాళ్ళు ఇప్పుడు 20 తెలంగాణ రైజింగ్ 47 అంటుంది. అంటే అది పార్ట్ ఆఫ్ వికసిత్ భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ స్కీమ్ లో వెరీ క్లియర్ గా ఉంది. ప్రైమ్ మినిస్టర్ గారి నాయకత్వంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వికసిత్ భారత్ కు ఇయర్ వైజ్ క్లియర్ గా ఏ ఇయర్ ఎట్లా అచీవ్ కావాలి, ఏ డిపార్ట్మెంట్స్ ఎంత ప్రోగ్రెస్ కావాలి, ఏ విధంగా ఎక్స్పెండిచర్ పెట్టాలి, దాని రిజల్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అని ప్రతి దానికి వెరీ క్లియర్ విజన్ ఉంది. ఆ విధంగా ఇక్కడ కూడా బడ్జెట్ అలొకేషన్ లేదు, ప్లాన్ లేదు, ఎగ్జిక్యూషన్ లేదు. నేను ఓన్లీ 3 trillion ఎకానమీని మాట్లాడుతున్నాను. 3 trillion ఎకానమీ రావాలంటే చాలా వర్క్ చేయాలి, చాలా ప్లానింగ్ ఉండాలి, ఫోకస్ ప్రతి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి, టైం బౌండ్ లో రివ్యూ చేయాలి. కాబట్టి ఇవన్నీ ఫెయిల్యూర్స్ ను భారతీయ జనతా పార్టీ తరఫున రేపు అసెంబ్లీ 23rd నాడు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. దానికి పత్రికా మిత్రులందరూ కూడా మీరు ప్రెస్ నుంచి మన ప్రజలకు యాక్చువల్ గా జరుగుతుంది ఏమన్నది ఫ్యాక్ట్స్ ఇన్ఫార్మ్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ప్రోగ్రెస్ ఏ విధంగా పోతుంది, బీజేపీ స్టేట్స్ ఏ విధంగా డెవలప్ అయినాయి, ఇక్కడ మన దగ్గర ఏ విధంగా డెవలప్మెంట్ లేదు, స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు. ప్రతి దానికి గవర్నమెంట్ ఫండ్స్ వస్తా ఉంటే ఆ డ్రా చేయడానికి మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది. దానివల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్కీమ్స్ కూడా మనం ఎఫెక్టివ్ గా యూజ్ చేయట్లేదు. ఎగ్జాంపుల్ సోలార్ పంప్స్, అన్ని స్టేట్స్ 2 lakhs 3 lakhs సోలార్ పంప్స్ పెట్టారు. మన స్టేట్ లో లాస్ట్ ఇయర్ వీళ్ళు టైంలో అప్లై చేయక ఆ స్కీమ్ పర్సూ చేయకుంటే మన దగ్గర సోలార్ పంప్స్ మొత్తం పోయింది. బట్ అట్లా చాలా స్కీమ్స్ ల్యాప్స్ అవుతున్నాయి. డబ్బులు మార్జిన్ మనీ లేకుంటే గవర్నమెంట్ సరిగా ప్రొయాక్టివ్ గా పనిచేయక, ఆఫీసర్స్ పనిచేయక చాలా స్కీమ్స్ ను కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి మనం ఫుల్ గా డబ్బులు యూటిలైజ్ చేసుకోలేదు. ఇప్పుడు ఎట్లయితే తెలంగాణ ఏపీ గవర్నమెంట్ ఆఫ్ స్కీమ్స్ ను ఫుల్ యూటిలైజ్ చేసుకొని చాలా గ్రో అవుతారు. బట్ అదే విధంగా మన స్టేట్ కూడా గ్రో కావాలంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ తో కోఆర్డినేషన్, కోఆపరేషన్ తో పనిచేయాలి. ఇవన్నీ స్కీమ్స్ ఫెయిల్ అయినాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున ఎల్లుండి మనం 23rd నాడు మండే నాడు పొద్దున అసెంబ్లీ ముట్టడికి వారి ఎత్తున ప్రోగ్రామ్ చేశారు. మొత్తం బడ్జెట్ కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ తర్వాత లాస్ట్ ఇయర్ బడ్జెట్ లేదు ప్రొజెక్ట్ చేశారు, వాళ్ళు ఎంత రెవెన్యూ కలెక్ట్ చేశారు, తర్వాత ఆ డబ్బులు ఎండ్ యూజర్ పోలేదు. బట్ ప్రతి దాంట్లో సమస్యలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీలో సమస్యలు ఉన్నాయి, స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ పేమెంట్స్ లేవు, తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ కు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళ ఓన్ ఫండ్స్ కూడా జీపీఏ కూడా రాలేని పరిస్థితి. బట్ ప్రతి ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా మీరు ఫార్మర్స్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు ఎక్కడ చూసుకున్నా ఇల్లు ఇస్తామని సరిగ్గా ఇవ్వలేదు. ఏ డిపార్ట్మెంట్ చూసి దాన్ని అనలైజ్ చేస్తే అక్కడ చాలా ల్యాబ్స్. అవన్నిటి గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీద ఈ అసెంబ్లీ ముట్టడి.